1, 2, 3. మా ఈ ప్రేమయాత్రలో భార్య మీద ప్రేమను ప్రపంచాద్భుతంగా మలిచిన తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిసెంబర్ 31 కాశ్మీర్ నుండి ఢిల్లీకి ఫ్లైట్లో అయితే బయలుదేరాము. ఫ్లైట్ ఎక్కిన కాసేపుకి మా పిల్లలిద్దరు కూడా ఒకరు తినడం స్టార్ట్ చేశారు, ఇంకొకరు తాగడం స్టార్ట్ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాక రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్కి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ డే జనవరి 1 సర్ప్రైజ్ విజిట్ ఉంది. అక్కడ ల్యాండ్ ఫోన్స్ ఉంటే మా పిల్లలు చూడండి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు ఫోన్ తీసుకొని. ఢిల్లీ నుండి ఆగ్రాకి ట్రైన్ టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ తాజ్మహల్కి జర్నీ స్టార్ట్ అయింది. ఇది తాజ్మహల్ లేఅవుట్. తాజ్మహల్ కట్టడం అనేది పునాది నుంచి ఫినిషింగ్ వరకు ఈ పుస్తకంలో డీటెయిల్డ్గా ఉంది. ఈ తాజ్మహల్ ప్రపంచంలోనే 7వ అద్భుతం. ఈ ప్లేస్కి టోటల్గా 4 గేట్లు ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. వెస్ట్ గేట్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది, సౌత్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఈస్ట్ గేట్ నుండి ఓన్లీ విఐపీస్కి ఎంట్రీ ఉంటుంది. నార్త్ గేట్లో తాజ్మహల్ అయితే నిర్మించారు. దీన్ని నిర్మించడానికి సుమారు 20 సంవత్సరాలు పట్టింది. 20,000 మంది పైగా వర్కర్స్ పనిచేశారంట. ఎంట్రీ నుండి తాజ్మహల్ వ్యూ చూస్తుంటే నింగిలోని చందమామ తొంగు చూస్తున్నట్లు ఎంత అందంగా ఉందో. ముంతాజ్ మరణాంతరం 1630వ సంవత్సరంలోని షాజహాన్ తాజ్మహల్ స్టార్ట్ చేసి 1653 సంవత్సరంలో కంప్లీట్ చేశారు. ఇక్కడ 16 పార్కులు, 53 వాటర్ పౌండ్స్ అయితే ఉంటాయి. ఈ తాజ్మహల్ కంప్లీట్ అయిన డేట్ను గుర్తుగా ఇలా ఏర్పాటు చేశారంట. ఈ వ్యూని చూసాగితేనా ఇక్కడే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నాను. రెండు వైపులా పచ్చని చెట్లు, ఆ వాటర్ ఫౌంట్స్, మధ్యలోంచి తాజ్మహల్ వ్యూ అద్భుత. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నార్మల్గా ఎంట్రీ టికెట్ 50 రూపీస్. తాజ్మహల్ లోపలికి వెళ్ళి కూడా చూడాలంటే 250 రూపీస్ టికెట్. మేము కూడా టికెట్ తీసుకున్నాము. లోపలికి వెళ్ళాలంటే కాళ్ళకి సాక్స్లు వేసుకుని వెళ్ళాలి. ఆ చలువరాయి కట్టడాన్ని దగ్గర నుంచి చూస్తుంటే పగలే వెన్నెలు కాచినట్లు, మల్లెపూలు విరిసినట్లు ఎంత బాగుందో. ఎంత వర్ణించినా తక్కువే. లోపలికి వెళ్ళి లైన్ చూడండి. మేము కూడా ఆ లైన్లో లోపలికి వెళ్ళి ఆ సమాధులను చూసి బయటకైతే వచ్చేసాము. తాజ్మహల్ నుంచి బయటికి రాగానే యమునా నది వ్యూ అయితే కనిపిస్తుంది. ఆ తాజ్మహల్ని యమునా నదిని కలిపి చూస్తుంటే నీటిలోని కలువుబామ పొంగి పూచినట్లుంది. అక్కడే కాసేపు ఆ వ్యూని అంతా చూస్తూ ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది వ్యూ అయితే. తాజ్మహల్ 4 వైపులా ఒకే రకంగా కనిపిస్తుంది. పొల్యూషన్ కారణంగా ఈ తాజ్మహల్ డార్క్ అయినప్పుడు ముల్తానీ మట్టితో శుభ్రం చేస్తారంట. మా పిల్లలు అయితే అక్కడే కాసేపు అయితే ఆడేసుకున్నారు. తాజ్మహల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. స్పెషల్ డేస్లోని ఓన్లీ సాయంత్రం వ్యూ కోసం 30 మినిట్స్ అలౌ చేస్తారు. కానీ టికెట్ ప్రైస్ 1000 రూపీస్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ వ్యూ చూడడానికి అవైలబిలిటీ లేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. మా పెనిమిటి నేను ఇలా గెంతులు వేస్తూ ఫోటోలు తీసుకుంటుంటే నీలిమబ్బు నీడ వేస్తే నెమలాడినట్లు నువ్వు తాజ్మహల్ చూసి ఆడుతున్నావేంటని చిలుపుగా పొగిడారు. నన్ను చూస్తుంటే మా వారికి కవిత్వాలు అయితే వచ్చేస్తున్నాయి. ఎదురుగా ప్రేమకు చిహ్నం, ప్రేమగా చూసుకునే భర్త, నా ఎదలో తేనెజల్లు కురిసిపోయేనే. మనం చనిపోయాక ఎంత అద్భుతమైన కట్టడాలు కట్టినా మనం చూడలేం కదా. బ్రతుకున్నప్పుడే మన కన్నవారినే మెరిపించేటట్లు మన ముచ్చట్లు తీరుస్తూ మన పక్కనే ఉంటే ప్రతి అమ్మాయి బ్రతుకులు పుణ్యంలో విరిసిపోతాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.